IPL 2025 సస్పెండ్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ రిజ్యూమ్ అవుతుంది. 17th మే నుంచి స్టార్ట్, June 3rd దాకా వెళ్తుంది. ఇది మీకు తెలుసు. ఏ ఫారెన్ ప్లేయర్స్ ఏ ఫ్రాంచైజీస్ కి అవైలబుల్ గా ఉన్నారు, ఎవరు రావట్లేదు, రాకపోవడంతో ఏ టీమ్ కి ఎంత పెద్ద ప్రాబ్లమో, కొత్తగా వచ్చిన మార్పులేంటి రూల్స్ లో యాజ్ ఫార్ as రీప్లేస్మెంట్ గోస్, ఇది మాట్లాడుకుందామా? ఇంట్రెస్టింగా కాదా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, 17th మేన తిరిగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. తెలిసిన విషయమే. 27th దాకా లీగ్ ఫేజ్ నడుస్తుంది. 2 సండేస్ డబుల్ హెడర్స్ ఉన్నాయి, మిగతా అంతా సింగిల్ మ్యాచెసే. అండ్ తర్వాత క్వాలిఫైర్స్, అదే ప్లే ఆఫ్స్ ఉన్నాయి. 4 రోజులు June 3rd కి ఫైనల్ అయిపోతుంది. ఈ ప్లే ఆఫ్స్ ఎక్కడో ఏమిటో అట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియో 14th May రాత్రి 9ంటికి, ఎవరికి తెలియదు ప్రస్తుతానికి. మిగతా మ్యాచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ వరకు ఓకే, రైట్? తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ టీమ్స్ కి ఒక రూల్ మోడిఫికేషన్ ఇచ్చారు. అది కూడా ఎందుకంటే పరిస్థితులు కొంచెం వింతగా ఉన్నాయిగా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ బార్డర్ పై జరిగిన సంఘర్షణ మూలంగా ఆబ్వియస్లీ మధ్యలో సస్పెండ్ చేయాల్సి వచ్చింది. తిరిగి మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారు. కాకపోతే 25th మేకి అయిపోవాల్సింది కాస్త ఎక్స్టెండ్ ఇది June 3rd దాకా. అందుకని కొంతమంది ఫారెన్ ప్లేయర్స్ అవైలబిలిటీ క్వశ్చన్ లోకి వచ్చేసింది. సో ఐపీఎల్ ఏం చెప్పారు అంటే, ఇగో టీమ్స్ తల్లిబిడ్డ న్యాయంగా ఉందాం, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు రీప్లేస్మెంట్ గా ప్లేయర్స్ ని తెచ్చుకోవచ్చు. కాకపోతే కండిషన్స్ అప్లై. కండిషన్స్ ఏంటి? రీప్లేస్మెంట్ గా వచ్చిన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సీజన్ కి మాత్రమే ఆడగలరు. వచ్చే సీజన్ లో వాళ్ళని ఆప్షన్ లో వదిలేసారు, రిటైన్ చేసుకోలేరు. అంటే సస్పెండ్ అయ్యే ముందర వరకు ఎవరెవరు ప్లేయర్స్ అయితే రీప్లేస్మెంట్స్ గా వచ్చారో వాళ్ళని రిటైన్ చేసుకోవచ్చు. స్క్వాడ్ లో 25 మంది ఉండాలి, రైట్? సో ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎవరిని రిలీజ్ చేయాలో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మినీ ఆప్షన్ ముందర డిసైడ్ చేసుకోవచ్చు. ఆ 9th May ముందర వచ్చిన వాళ్ళందరూ, ఫర్ ఎగ్జాంపుల్ నాండ్రే బర్గర్ ఫర్ ఆర్ఏ, అలాగే మయాంక్ అగర్వాల్ ఫర్ ఆర్సీబీ, ఆయుష్ మాత్రి ఫర్ సిఎస్కే, వీళ్ళందరినీ రిటైన్ చేసుకొని ఉంచొచ్చు. అలా అని చెప్పేసి ఎవరి ప్లేస్ లో వచ్చారో వాళ్ళని కంపల్సరీగా రిలీజ్ చేయాలని కాదు. 25 మందిని ఉంచుకోవచ్చు, రిటైన్ చేసుకోవచ్చు, కొంతమంది రిలీజ్ చేయాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ ప్లేయర్స్ యూ వాంట్ టు కీప్, విచ్ ప్లేయర్స్ యూ వాంట్ టు రిలీజ్, రైట్? బట్ ఇప్పటి నుంచి తెచ్చుకొచ్చే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిటైన్ చేసుకోవడానికి లేదు, వాళ్ళని రిలీజ్ చేయాల్సిందే. ఇదన్నమాట ఒక మార్పు. దీని తర్వాత ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే, బేసికల్ నెక్స్ట్ టాపిక్ ఏదైతే దాని గురించి ఈ వీడియో చూస్తుంటే కనుక ఎక్కడైనా నచ్చినా సరే వీడియో హిట్ ద లైక్ బటన్, బికాజ్ మీకు చాలా చిన్న పని, బట్ ఇట్ విల్ హెల్ప్ అస్ ఎ బిగ్ వే. అలాగే ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది సమ్ టేల్స్ కి, కన్సిడర్ డూయింగ్ దట్ విల్ పుష్ ద ఛానల్ ఫార్వర్డ్. అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. స్మాల్ పీస్ ఆఫ్ వర్క్ ఫర్ యూ బట్ హ్యూజ్ గెయిన్ ఫర్ అస్. కన్సిడర్ డూయింగ్ దాట్. వీడియో నచ్చితేనే, బై ద వే. యా, సో ప్లేయర్స్ కొంతమంది అవైలబుల్ గా లేరు. సస్పెండ్ చేసిన తర్వాత చాలా మంది ఫారెన్ ప్లేయర్స్ వాళ్ళ దేశాలకు వెనక్కి వెళ్ళిపోయారు. కొంతమంది దేశాలకి వాళ్ళ నేషనల్ కమిట్మెంట్స్ మొదలవబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికాకి, ఆస్ట్రేలియాకి WTC ఫైనల్ స్టార్ట్ అవబోతోంది. ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్ ఏమో వాళ్ళకు ODI సిరీస్, T20 సిరీస్ ఆడబోతున్నారు. సో కొంతమంది ప్లేయర్స్ వాళ్ళ నేషనల్ కమిట్మెంట్స్ కి రెడీగా అందుబాటులో ఉండాలి. కాబట్టి వాళ్ళు వెనక్కి రావడం కొంచెం డౌట్ఫుల్ గా మారిపోయింది అనమాట. అందుకే ఆ రీప్లేస్మెంట్ రూల్లో మార్పు. నౌ ఇట్ మేక్ సెన్స్. ఓకే, నౌ ఒక్కొక్క టీం ని చూసుకుందాం. ఏ ఫారెన్ ప్లేయర్స్ వెనక్కి వస్తున్నారు, ఎవరు రావట్లేదు అని క్లారిఫికేషన్ ఉంది, కన్ఫర్మేషన్ ఎవరిపైన లేదు. పాయింట్స్ టేబుల్ ఆర్డర్ లో వెళ్ళిపోదాం, దాన్ని బట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ టీం పాయింట్స్ టేబుల్ టాప్ లో ఉన్న గుజరాత్ టైటన్స్. జాస్ బట్లర్ వస్తాడంటున్నారు, కాకపోతే 29th May కల్లా వెనక్కి వెళ్ళిపోవాలి, బికాస్ వెస్ట్ ఇండీస్ తోటి ODI సిరీస్ స్టార్ట్ అవబోతుంది. సో హీ నీడ్స్ టు బి దేర్ ఇంగ్లాండ్ టీమ్ తో ఆడడానికి. అలాగే రబాడా, తనకి NOC సౌత్ ఆఫ్రికా బోర్డు నుంచి 25th May దాకానే ఇనిషియల్ గా ఇచ్చారు. అప్పటికి ఐపీఎల్ అయిపోయి ఉండాలిగా, ఇప్పుడు ఎక్స్టెండ్ అయింది. ఈ ఎక్స్టెండ్ అయిన దానికి ప్రస్తుతానికి ఇంకా మంతనాలు నడుస్తున్నాయి. ఇవ్వాలా వద్దా, ఉంచాలా వద్దా, వెనక్కి పిలిచేయాలా, WTC ఫైనల్ కోసం ప్రిపేర్ అవ్వాలా, ఈ క్లారిటీ లేదు. సో ఒకవేళ వచ్చినా కూడా 25th కల్లా వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో కన్ఫర్మేషన్ లేదు. అలాగే జొరాల్డ్ కోఎట్జియా, తను కూడా జాయిన్ అవుతున్నాడు. డేట్స్ ఇంకా మనకి పూర్తిగా కన్ఫర్మేషన్ లేదు. ఇది గుజరాత్ టైటన్స్ విషయం. నెక్స్ట్ టీమ్ ఆన్ ద లిస్ట్ ఇస్ ఆర్సీబీ. వీళ్ళకి వేర్ ఇస్ ద జాష్ అంటే జాష్ రాకపోవచ్చుట. షోల్డర్ నిగలేదు ఉండి, దాని కారణంగా తన మధ్యలో కొన్ని మ్యాచ్లు, అదే ఆఖరిలో కాసిన మ్యాచ్లు కూడా ఆడలేదు. తన స్థానంలో ఎంగిడి ఆడడం చూసాం. తను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు. WTC ఫైనల్ స్క్వాడ్ లో ఉన్నాడు. కాకపోతే ఆ షోల్డర్ నిగిలించి పూర్తిగా రికవర్ అవ్వడానికి తను ఆస్ట్రేలియాలో ఉండిపోయే అవకాశాలే చాలా ఎక్కువ. తను రావట్లేదు అని వార్తలే వినిపిస్తున్నాయి. సో దట్ విల్ బి ఎ హ్యూజ్ బ్లో ఫర్ ఆర్సీబీ. తను మాత్రమే కాదు, జేకబ్ బెథెల్, తను కూడా 29th కల్లా వెళ్ళిపోవాలి, బికాస్ సేమ్ లైక్ జాస్ బట్లర్ ఫర్ GT, తను కూడా ఆ ODI స్క్వాడ్ లో ఉన్నాడు టు ప్లే అగేన్స్ట్ వెస్ట్ ఇండీస్. సో తను వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఫిల్ సాల్ట్, తన పరిస్థితి అంతే. వీళ్ళు ఈ ఇంగ్లాండ్ ప్లేయర్స్ మాక్సిమం వీళ్ళందరూ కూడా ఎవరైతే ODI స్క్వాడ్ లో ఉన్నారో వాళ్ళు 29th వెళ్ళిపోవాలంటే వాళ్ళు లీగ్ ఫేజ్ అయిపోయే దాకానే ఉంటారు. ఒకవేళ వీళ్ళు కనుక క్వాలిఫై అయితే ప్లే ఆఫ్స్ కి, విచ్ మోస్ట్ లైక్లీ ఇట్ విల్ హ్యాపెన్, వాళ్ళు అవైలబుల్ గా ఉంటారు. దట్ వుడ్ బి ఎ హ్యూజ్ బ్లో ఫర్ ఆర్సీబీ. జాష్ హేజల్వుడ్, సాల్ట్,
అండ్ బెథెల్ హ్యావ్ బిన్ ఇంపార్టెంట్ ప్లేయర్స్. బెథెల్ నాట్ సో మచ్, సాల్ట్ కి ఒంట్లో బాలినప్పుడు బెథెల్ వచ్చాడు, బట్ సాల్ట్ T20 స్క్వాడ్ లో మాత్రమే ఉన్నాడు కాబట్టి మేబీ తను ఎక్స్టెండ్ చేసుకుంటాడేమో ఫిట్ గా ఉండి వెనక్కి వస్తే కొంచెం క్లారిటీ రావాలి. బట్ యా, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. టిమ్ డేవిడ్, లియం లివింగ్స్టన్, రొమారియో షెపర్డ్ అగైన్ హ్యాస్ టు ప్లే ఫర్ వెస్ట్ ఇండీస్, ఎంగిడి, తుషారా, వీళ్ళెవ్వరి నుంచి కన్ఫర్మేషన్ లేదు ప్రస్తుతానికి. తుషారా బింగ్ నువాన్ తుషారా. సో ఆర్సీబీ ఇస్ ఇన్ అ స్పాట్ ఆఫ్ బాదర్ అట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియో. చూద్దాం ఏం జరుగుతుందో. తర్వాత పంజాబ్ కింగ్స్ థర్డ్ స్పాట్ లో ఉన్నారు, 15 పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే మార్కో యన్సన్ వెనక్కి వచ్చేస్తున్నాడు, కానీ 25th మే దాకా అవైలబిలిటీ ఉంది. సేమ్ లైక్ ద రెస్ట్ ఆఫ్ ద సౌత్ ఆఫ్రికన్స్, హీ హాస్ టు గో బ్యాక్ ఫర్ WTC ప్రిపరేషన్. 8 మంది సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ ఆడుతున్న వాళ్ళు ఉన్నారు ఆ WTC ఫైనల్ కి ఆడబోయే స్క్వాడ్ లో. సో ఇట్స్ హ్యూజ్ ప్రాబ్లం వాళ్ళకి. క్లబ్బా కంట్రీయా, క్లబ్బా కంట్రీ అర్థం కాని పరిస్థితి అనమాట. అజ్మతుల్ అహ్మద్ జైద్ అఫ్ఘానీ, హీస్ అవైలబుల్. మిచెల్ ఓవెన్ రిప్లేస్మెంట్ గా సైన్ చేస్తున్నారు ఇన్ ప్లేస్ ఆఫ్ గ్లెన్ మ్యాక్స్వెల్, తను అవైలబుల్ గా ఉన్నాడు. జేవియర్ బాట్లెట్ తను కూడా అవైలబుల్ గా ఉన్నాడు. దే కమింగ్ బ్యాక్ అనేది వార్త. జాష్ ఇంగ్లిస్, మార్కస్ టాయినస్ పైన ప్రస్తుతానికి కన్ఫర్మేషన్ లేదు. ద వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ దెమ్. వస్తారా రాదా తెలియదు పంజాబ్ కింగ్స్ కి, అది పరిస్థితి. రికీ పాంటింగ్ మనకి ఆగిపోయాడు, సపోర్టింగ్ స్టాఫ్ అంతా ఆగిపోయారు, కానీ ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోయారు అనమాట. అది పరిస్థితి. నా 4th పొజిషన్ లో ఎంఐ. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు 2 మ్యాచ్లు గెలవాలి, అప్పుడే వీళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. కొంచెం సిచ్యువేషన్ కాస్త క్రిటికల్ గా మారిపోయింది. బోల్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్, దట్స్ ఎ హ్యూజ్ పాజిటివ్ ఫర్ ఎంఐ, బికాస్ వాళ్ళ లీడింగ్ వికెట్ టేకర్స్ ఇస్తూ తను కూడా ఉన్నాడు. దెన్ రాయన్ రికిల్టన్, బాష్ వీళ్ళు ఉన్నా కూడా 25th దాకానే ఉండగలరు. సేమ్ సౌత్ ఆఫ్రికన్స్ అదే ప్రాబ్లం. విల్ జాక్స్, హీ నీడ్స్ టు గో బ్యాక్ బై 29 బికాస్ ఇంగ్లాండ్ వెస్ట్ ఇండీస్ తో ఆడుతున్నారు. ముజీబుర్ రెహమాన్ అవైలబుల్ గా ఉన్నాడు. సో ఇది ఎంఐ పరిస్థితి. ఫారెన్ ప్లేయర్స్ లో కొంతమంది అవైలబిలిటీ ఉంది, కొంతమంది కన్ఫర్మేషన్ లేదు, కొంతమంది ఆ ప్లే ఆఫ్స్ దాకా ఆర్ దాని ముందర వరకే ఉండగలరు. ఇది ఎంఐ. నెక్స్ట్ డీసీ, జేక్ ఫ్రేజర్ మెగా హ్యాస్ పుల్డ్ అవుట్. పెద్ద ఫరక్ పడకపోవచ్చు వాళ్ళకి దానివల్ల, బికాస్ ఆయన ఎట్లాగో 7 మ్యాచ్ల తర్వాత ఆడింది లేదు. తన స్థానంలో ముస్తఫిజుర్ రెహమాన్, ది బంగ్లాదేశీ సీమర్, తనని తీసుకున్నారు 6 కోట్లకి. సో హీస్ గోయింగ్ టు బి ది రీప్లేస్మెంట్. కాకపోతే ఇందాక చెప్పినట్టుగా ఈ రీప్లేస్మెంట్ ప్లేయర్ ఎవరైతే ఉన్నాడో ఈ సీజన్ కి మాత్రమే, నెక్స్ట్ సీజన్ రిటైన్ చేసుకోవడానికి లేదు. యూ హావ్ టు లీవ్ హిమ్ ఇన్ టు ది ఆప్షన్. కావాలంటే మళ్ళీ మినీ ఆప్షన్ లో సొంతం చేసుకోవచ్చు. సీజన్ కి ముందర మినీ ఆప్షన్ ఉంటుంది, మెగా కాదు, మినీ. మిచెల్ స్టార్క్ రాకపోవడానికే ఛాన్సులు ఎక్కువ. ఫాఫ్, ట్రిస్టన్ స్టబ్, సౌత్ ఆఫ్రికన్స్ కన్ఫర్మేషన్ ప్రస్తుతానికి లేదు. దిస్ ఇస్ డీసీ. అగైన్ స్లైట్ ఇష్యూ, వాళ్ళకు కూడా స్టార్క్ రాకపోతే ఆబ్వియస్లీ దే మెయిన్ స్పియర్ హెడ్. విల్ సీ వాట్ హ్యాపెన్స్. LSG విషయానికి వస్తే కన్ఫర్మేషన్ లేదుట ఫారినర్స్ నుంచి. పంత్ కూడా మొన్నే ట్రైనింగ్ క్యాంప్ జాయిన్ అయ్యాడని చెప్పి వార్తలు. మిచ్ మార్ష్, ఎయిడెన్ మార్కరము, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, షమార్ జోసెఫ్, మాథ్యూ బ్రెట్స్కి ఎవరు కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో LSG మొత్తం అంతా ఇండియన్స్ తో ఆడాలా, మేబీ ఆ సిచ్యువేషన్ వస్తుందేమో. బట్ దే వుడ్ డెఫినెట్లీ వాంట్ మార్క్రమ్ అండ్ మార్ష్ అండ్ పూరన్ టు కమ్ బ్యాక్ ఫర్ షూర్, బికాస్ వాళ్ళ ముగ్గురు ఆ త్రైవే వాళ్ళకి రన్ స్కోర్ చేసింది మొత్తం అంతా కూడా. వాళ్ళకి ఏ అవుట్ సైడ్ ఛాన్స్ ఉన్నా క్వాలిఫై అవడానికి వాళ్ళైతే ఖచ్చితంగా ఉండాలి. బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. తర్వాత KKR, వీళ్ళకి క్వింటన్ డికాక్ సెట్ ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. సో ఒకవేళ అవకాశం ఉంటే, అవసరం వస్తే తను ఉన్నాడు అవైలబుల్ గా. నరేన్ అండ్ రసల్ దుబాయ్లోనే ఉన్నారట, వాళ్ళు వెనక్కి వచ్చేసారు, సో ప్రాబ్లం లేదు. స్పెన్సర్ జాన్సన్ కూడా వెనక్కి వస్తున్నట్ట కావాలంటే, ది ఆజీ ఫాస్ట్ బౌలర్, సో హీస్ దేర్, నాట్ ఎ ప్రాబ్లం. మోయిన్ అలీ మీద కన్ఫర్మేషన్ లేదు ప్రస్తుతానికి, చెప్పలేదు వస్తాడో లేదో. సో ఇది KKR పరిస్థితి. RR గురించి ఇన్ఫర్మేషన్ లేదు అట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియోస్. ఐ డోంట్ రియల్లీ నో. పైగా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి పెద్ద ఫరక్ పడదు. నెక్స్ట్ మీద SRH, వీళ్ళు ఎలిమినేట్ అయిపోయారు, బట్ అయినా కూడా ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ వెనక్కి వస్తామని చెప్పారట. ఎలాగో 3 మ్యాచ్లు ఆడాలి కదా, ఆడేసి వెనక్కి వెళ్ళిపోతామని చెప్పినట్టుగా ఉన్నారు. సో దే ఆర్ కమింగ్ బ్యాక్. క్లాసన్, వియాన్ ముల్డర్ ఇస్ పార్ట్ ద WC స్క్వాడ్. కమిండు మెండిస్, ఇషాన్ మలింగా, వీళ్ళ నుంచి కన్ఫర్మేషన్ లేదు సన్ రైజ్ హైదరాబాద్ కి. వీళ్ళు రావాలా, ఆడాలా, వద్దా, ఇది ఒక మేనేజ్మెంట్ కాల్ ఏమో. ఎందుకంటే ఎలాగో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవకాశం లేదు కాబట్టి వీళ్ళు ఇప్పుడే వాళ్ళ దేశాలకు వెళ్తే వెనక్కి పిలవాలా. శ్రీలంకన్స్ పిలిచేయచ్చు, మా అంటే అంత గంట 2 గంటల ఫ్లైట్ లటకని వచ్చేస్తారు. బట్ క్లాసన్, ముల్డర్, ఐ డోంట్ రియల్లీ థింక్ దే గోయింగ్ టు కమ్ బ్యాక్. దట్స్ మై గట్ ఫీలింగ్. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఫైనల్ గా CSK, నూర్ అహ్మద్ ఇస్ అవైలబుల్. తను ఇండియాలోనే ఉండిపోయాట, చెన్నైలోనే, బికాజ్ నెక్స్ట్ మంత్ లో US కి వెళ్లాల్సిన అవసరం ఉందిట వాళ్ళ మేజర్ లీగ్ క్రికెట్ ఆడడానికి, అంటే అక్కడ T20 టోర్నమెంట్ ఆడడానికి. దానికి సంబంధించిన వీసా పనుల కోసం చెన్నైలో ఆగిపెట్ట. తను పతిరన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాడు. రచిన్ రవీంద్ర, డెవెన్ కాన్వే న్యూజిలాండ్కి వెళ్ళిపోయారు, వస్తారో తెలియదు. స్టీఫెన్ ఫ్లెమింగ్ ని డిసైడ్ చేసుకోని చెప్పారంటే మేనేజ్మెంట్, నువ్వు చూసుకో బంగారం, వాళ్ళు కావాలా వద్దా నీ ఇష్టం అది అని చెప్పేశారట. సో ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంకా జేమీ ఓవర్టన్ ఇస్ పుల్డ్ అవుట్ బికాస్ తను ఆ ODI స్క్వాడ్ లో ఉన్నాడు ఫర్ ఇంగ్లాండ్, సో హీస్ నాట్ గోయింగ్ టు బి అవైలబుల్. శామ్ కరన్ కన్ఫర్మేషన్ ఏం లేదు ప్రస్తుతానికి. సో ఇలా ఈ ఫారిన్ ప్లేయర్స్ వాళ్ళ అవైలబిలిటీ, అన్అవైలబిలిటీ, కన్ఫర్మేషన్ లేకపోవడం, ఇలాంటి కొంచెం క్లౌడ్ ఈజ్ హ్యాంగింగ్ అరౌండ్ ద టీమ్స్. ఇవన్నీ ఎందుకు జరిగారా అంటే ఆబ్వియస్లీ ఓ వారం సస్పెండ్ చేయాల్సి వచ్చింది, కారణాలు తెలుసు మనకి. అండ్ దాన్ని మరి
అడ్జస్ట్ చేయడానికే ఆ రూల్లో మార్పు తీసుకొచ్చారు. వన్స్ అగైన్ మరోసారి రీఇటరేట్ చేస్తున్న రూల్లో మార్పు ఈ సీజన్ వరకే వర్తిస్తుంది. ప్లేయర్స్ ఎవరన్నా వస్తే ఇప్పటి నుంచి కొత్తగా రీప్లేస్మెంట్ గా వాళ్ళని తిరిగి వెనక్కి మినీ ఆప్షన్ లో వదిలేయాలి. 9th మేకి ముందర ఏ ప్లేయర్స్ ని రీప్లేస్మెంట్ గా తెచ్చుకున్నారో వాళ్ళందరినీ మీరు రిటైన్ చేసుకోవచ్చు. ఇంజూర్ అయిపోయిన ప్లేయర్స్ ని కూడా రిటైన్ చేసుకుని ఉంచుకోవచ్చు. వాళ్ళు రిలీజ్ చేయాల్సిన పని లేదు. ఇట్స్ ది టీమ్ మేనేజ్మెంట్స్ డెసిషన్. ఎవరిని రిలీజ్ చేయాలి, ఎవరు రిటైన్ చేయాలి, అది మినీ ఆప్షన్ ముందర చేస్తారు. ఇదమ్మా సంగతి. ఎంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. దీని తర్వాత అఫ్ కోర్స్ ఇట్స్ ప్రోగ్రెసింగ్ స్టోరీ, డైనమిక్ స్టోరీ కాబట్టి ముందుకెళ్లే కొద్దీ విల్ టాక్ అబౌట్ దిస్. ప్రస్తుతానికి ఇంతే సంగతులు. 17th స్టార్ట్ అయిపోతుంది, రెడీ అయిపోండి. ది ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ తోనే మళ్ళీ స్టార్ట్ కాబోతుంది చిన్నస్వామి స్టేడియంలో. అందరూ వైట్ జెర్సీలు వేసుకొద్దాం అనుకుంటున్నారు ఫర్ విరాట్ కోహ్లీ. యు నో వై రైట్? టెస్ట్ క్రికెట్ లో తనకి గుడ్ బై చెప్పే అవకాశం రాలేదు కాబట్టి ఫ్యాన్స్ మొత్తం అందరూ జెర్సీ వేసుకుని వద్దాం అనుకుంటున్నారు విరాట్ కోహ్లీది. దట్ హ్యాపెన్స్, ఇట్ విల్ బి అ సీ ఆఫ్ వైట్. ఏ చిన్నస్వామి యూజువల్లీ సీ ఆఫ్ రెడ్ చూస్తుంటాం అక్కడ. ఇలా స్టార్ట్ కాబోతుంది తిరిగి మళ్ళీ 17th. అదన్నమా సంగతి. లైక్ ది వీడియో, కామెంట్ అబౌట్ ఏ ప్లేయర్స్ అవైలబిలిటీ, అన్అవైలబిలిటీ, ఏ టీమ్ కి ప్రాబ్లమ్ గా మారొచ్చో. అండ్ ఆఫ్ కోర్స్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక స్టంప్ టేల్స్ కి కన్సిడర్ డూయింగ్ దాట్. బికాస్ లైక్ ఐ సెడ్, మీకు చిన్న పని మాకు విల్ బి అ హ్యూజ్ బూస్ట్ అన్నమాట. సో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.